মনটা দিয়ে যাও, তাড়াতাড়ি এসে যাও। তোমার মনটা দিয়ে যাও, তাড়াতাড়ি এসে যাও। मारी एंट्री यार दिल में बजी घंटी यार टंग तुमने मारी एंट्री यार दिल में बजी घंटी यार टंग दिल की सुन कमेंट्री यार प्यार की गारंटी यार टंग अरे दाढ़ दाढ़ी करना ना अब नहीं सुधरना चलना दिल की ना मरम्मत हो ना कोई वारंटी यार तूने मारी एंट्री यार दिल में बची घंटी यार टंग One more remix. दिल धड़काए और सीटी बजाए, दिल धड़काए सीटी बजाए, बीच सड़क पे नखरे दिखाए सारे हो करके इशारे। हो लड़की हो लड़की ओ लड़की आंख मारे आंख मारे, ओ लड़की आंख मारे आंख मारे, ओ लड़की आंख मारे। रात का है अपना मजा, आ यार मस्ती में तू झूम जा। ओ इस रात का है अपना मजा, आ यार मस्ती में तू झूम जा। बैठा है क्या सीटी बजा, लुंगी पकड़ के जरा घूम जा। ये डांस तेरा देख देख झटके लगे तेज तेज, दिल सबका धक धक करे। रंट लगा रे, मैं नाचा तो सबको करंट लगा रे। रंट लगा रंट लगा रे, मैं नाचा तो सबको करंट लगा रे। तुमका मेरा एक्सीलेंट लगा रे, मैं नाचा तो सबको करंट लगा रे। We're young and we're crazy, आज की रात थोड़ी amazing. Turn up the lights and the sound, get loud, shout it out, 'cause we're young and we're crazy.
దడదడలాడించేశారు. ఇంతే ఉన్నారు కానీ బుడతలంతా చాలా బాగా చేశారు. సో ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు, ఇది ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు? ఫోటో అయిపోయిందా? ఫోటో పాపం పోజ్ పెట్టాడు, ఫోటో తీసుకోండి మీరు తొందరగా. సో నేను జరిగిపోతాను. 2 months. Yeah, 2 months. ఆలోచిస్తున్నాడు, అందిస్తున్నాడు, మళ్ళీ ఆలోచిస్తున్నాడు చెప్పాలా వద్దా అని చెప్పి. బట్ యు గైస్ రియలీ రాక్డ్. చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ బుడంకాయలని అప్రిషియేట్ చేయడానికి వి వుడ్ నౌ లైక్ టు కాల్ అపాన్ విజయ్ కుమార్ గారు అండ్ కవిత గారు ఆన్ టు ది స్టేజ్. అండ్ ఎస్, ఎవరైనా పచ్చడి టేస్ట్ చూసారా? ఎవరు సపోర్ట్ చేస్తలేరు. పచ్చడి, ఉగాది పచ్చడి నచ్చిందా? ఓకేనా, నచ్చిందా? ఓ యా, కిడ్స్ అప్రూవల్ వచ్చిందంటే ఎస్, ఐ కెన్ గో హ్యావ్ ఇట్. కిడ్స్ ఎంత ప్రాంప్ట్గా ఉంటారు చూడు. అబ్బాయి సర్టిఫికేట్ ఇంకో అబ్బాయికి వచ్చిందంటే దట్ ఈస్ నాట్ మైన్ అని చెప్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు, ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎస్, నెక్స్ట్ ఈజ్ అనదర్ గ్రూప్ ఇన్ వెంకీస్ డాన్సింగ్ నింజాస్. అనీష్ నండూరి, ఆర్యన్ నరహర్ శెట్టి, ఆర్యన్ చంద్రపూల, అభినవ్ పట్నాల, విరాజ్ అర్జున్, దత్త కారుకొండ. ఓకే, మళ్ళీ ఇంకో సెట్ ఆఫ్ చిన్న చిచ్చర్ పిడుగులు వస్తున్నారు అనుకుంటా. ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్? ఎస్, హియర్ యూ గో. ఇంకా ఎనర్జీ ఉంది మన వాళ్ళకి. కిడోస్, ఆర్ యూ ఎక్సైటెడ్? ఒకడు ఇంకొన్ని లాగేస్తున్నారు. అబ్బాయిలని అనిపించుకున్నారు అల్లరి పిల్లలు. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. వీళ్ళ టక్సీడోస్ బాగున్నాయి. వీళ్ళ కాస్ట్యూమ్స్ అదిరిపోయాయి. ఇగో నెక్స్ట్ అదే కదా. సో ఈ చిన్న చిచ్చర్ పిడుగుల గ్రూప్ వచ్చేసి వెంకీస్ డాన్సింగ్ నింజాస్. సో లెట్స్ సీ హౌ ఆర్ దీస్ నింజాస్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఫర్ us tonight. A big round of applause please. Yes, we need it. సందమవ రావే అంటే వచ్చిందా, బంతి పూలు తెమ్మంటే తెచ్చిందా, మైసూరు బజ్జీలో మైసూరు ఉంటుందా, ఇన్స్టాల కష్టాలు చూపించుకుంటారా, పైకి నువ్వు చూసేదొకటి లోపల ఇంకోటి. గోవిందా, జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. జిందగీ అంతే 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 మావా బ్రో, లైఫ్ అంతా ఇంతే 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 మావా బ్రో. సందమవ రావే అంటే వచ్చిందా, బంతి పూలు తెమ్మంటే తెచ్చిందా. బొమ్మోలే ఉన్నదిరా పోరి, బంబాటుగుందిరా నారి, లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లై లప్ప బుగ్గల్ది ప్యారి. బొమ్మోలే ఉన్నదిరా పోరి, బంబాటుగుందిరా నారి, లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లై లప్ప బుగ్గల్ది ప్యారి. ఏడికెళ్ళి ఊడిపడ్డది మెస్సు, దీని నవ్వుతోనే ఎగిపోయే యూఎస్సు. నడుమును చూస్తే నడుమును చూస్తే నయగర పోల్సు. నేను పోతా పైలెళ్ళిపోతా, ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా చచ్చిపోతా. నేను పోతా పైలెళ్ళిపోతా, పంచంది కాళ్ళు మొక్కి చచ్చిపోతా చచ్చిపోతా.
నా స్టోరీ చెప్పలేను, నా బాధ కంతు లేదు. ఈ డాడీలందరెందుకు ఇట్లా పీక్కు తింటున్నారు? మాట విన్ని పెంచుకోరు, అస్సలు అర్థం చేసుకోరు. ఆలోచిస్తేనే నాన్న పేరు రాలుతుంది నా హేరు. 100 రూపాయలు ఇవ్వమంటే మనమేమన్నా రిచ్చా? అన్ని కాసు పీకుతుంటే ఏమైనా పిచ్చా? అనుకుంటూ ఏడ్చుకుంటూ నేను బయటకొచ్చా. అందరింట సేమ్ సీను ఏమంటా చిచ్చా? Oh my God, Daddy, just don't be my baddie. Oh my God, Daddy, just don't be my baddie. Oh my God, Daddy, just don't be my baddie. Don't be so hardy, that will make me saddy. ఓహో, డాన్సింగ్ నింజాస్, లిటరలీ డాన్సింగ్ నింజాస్. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. నేను ముందు రాను, ముందు వాళ్ళు పోజ్ ఇచ్చేశారు. పాపం కాదు, ఫోటోగ్రాఫర్ అయిపోయింది పిక్చర్, కానీ వాళ్ళ పేరెంట్స్ అందరు తీసుకుంటారు కదా, వాళ్ళకి ఎన్ని కెమెరాలు కనబడుతున్నాయి. పాపం వాళ్ళు పోజ్ ఇవ్వాల్సిందే మరి. డన్, ఓకే, అన్ఫ్రీజ్, మీ పోజ్ అయిపోయి. దాట్ వాజ్ అమేజింగ్. ఐ లైక్ యువర్ హెయిర్ కట్. డిడ్ యూ గెట్ ఇట్ డన్ ఫర్ దిస్ ప్రోగ్రామ్? He always has it, huh? Oh, that's amazing. Oh, okay. So you boys definitely need an appreciation. So, మరి సో మీరు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? మీ మాస్టర్ ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయించారు మిమ్మల్ని? 3 songs. How many days? About like 6 days. Like 6 practices and a few practice. 6 practices, few practices spread over any number of days. You can మీరు నిర్ణయించుకోండి. ఓకే, వీళ్ళకి అప్రిసియేషన్ ఇవ్వడానికి ఐ రిక్వెస్ట్ శ్రీమతి రాధికా దల్వాయి గారిని అండ్ నాగేశ్వరరావు గారిని ఆన్ టు ద స్టేజ్. Can I have Arnav? థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ రాధిక గారు. ఓకే, దెన్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పటివరకు అన్నీ మీరు డాన్స్లే చూశారు. దిస్ పర్ఫార్మెన్స్ ఇస్ గోయింగ్ టు బీ వెరీ స్పెషల్ ఫర్ షూర్. అండ్ performer is Arnav Narahari Shetty, 11 years, and a small introduction. He is an enthusiastic concert performer, learning piano, keyboard, guitar, flute, Carnatic classical music, light music, and Western music with his teachers. And he is a versatile singer
and a paid performer and has given several stage concerts and performance in 14 languages so far. So put your hands together for Arnav Narhar Sethi. A big round of applause. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపానందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపానందించావే గుట్టుగా తను ఎవరే హరిచేతారా నడుపుల ధారా తను చూస్తుంటే రాతే నిద్దురా పలికేరా మునుకేరా అల్లై పుక్కే అందం అది తన పేరా ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా హృదయాన్ని గిచ్చి గిచ్చక ప్రాణాన్ని గుచ్చి గుచ్చక నీకో ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా మరహబా 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 Urvasi, Urvasi, take it easy, Urvasi. Usalaga, ullu unte enduganta pharmacy. Urvasi, Urvasi, take it easy, Urvasi. Usalaga, ullu unte enduganta pharmacy. గెలుపుకి సూత్రమే take it easy policy. నింగిలో మెరుపులా యవ్వనం fantasy. ఊర్వశి ఊర్వశి take it easy ఊర్వశి. ఓ చలి తెలుసా తెలుసా తెలుగు మాటలు 10,000 అందులో ఒకటో రెండో పలుకు నాతో చాలు గెలుపుకి సూత్రమే take it easy
కాదులే కళ్ళతో శీలం చెడిపోతే మాంసమే తినని పిల్లుందా పురుషులలో రాముడు ఉన్నాడా విప్లవం సాధించకపోతే వనితకు మేలే జరగదులే రుద్రమకు విగ్రహమే ఉంది సీతకు విగ్రహమే లేదే సింగ్ విత్ మీ పాజ్ కొట్టి పిలపడలేదంటే చేకిడి పక్క సీట్లు అవే ఉంటే టేక్ ఈజీ పాలసీ సండే రోజు పండగ వస్తే టేక్ ఈజీ పాలసీ చిన్న చిన్నది అన్నా అంటే టేక్ ఈజీ పాలసీ ఊర్వశి ఊర్వశి టేక్ ఈజీ ఊర్వశి ఊసలాగా ఉళ్ళు ఉంటే ఎందుకంట ఫార్మసీ గెలుపుకి సూత్రమే టేక్ ఈజీ పాలసీ నింగిలో మెరుపులా యవ్వనం ఫ్యాంటసీ పగలు నిన్ను చూడని కన్నెలకు రాత్రిలో కన్నుకొట్టి ఏ లాభం స్వేచ్ఛే నీకు లేనప్పుడు స్వర్గమే ఉన్నా ఏ లాభం ఫిగరుల సందది లేకుండా క్లాస్కి వెళ్ళి ఏ లాభం 20లు చేయని అల్లరులు 60లు చేస్తే లాభం థ్యాంక్ యూ వావ్ ఐ రియలీ లవ్డ్ ఇట్ ఆర్నవ్ యూ నేల్డ్ ఇట్ అమేజింగ్ చాలా ఎన్నేళ్ళ నుంచి నేర్చుకుంటున్నావు ఐ నో యు ఆర్ 11 years డోంట్ టెల్ మీ యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ 11 years No, I've been learning for 3 years Yes, 3 years. So you've been learning. I see that, you know, when I gave intro, you said that there's Western music, there's classical also. So do they go hand in hand? You go for both the classes, and is that how you do it? Yeah. I go to both classes and sometimes I make mix of both songs. Okay. I join them all into one song. Okay, you do a fusion. Yeah, fusion basically. Oh, Fusion. that's wonderful. Okay, that was a wonderful performance. Wish you all the best. Thank you. And మరి తనకి అప్రిసియేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఐ ఇన్వైట్ వేణు ఐల గారిని ఆన్ టు ద స్టేజ్. So next in line is a special performance. It's మీరు ఇప్పటివరకు వాళ్ళు ఏమంటారు యూ హెవ్ జస్ట్ kids of their age doing it together, and this is definitely a special performance because it's done by mother and daughter. So please welcome Jushmani Karlapati Grishma onto the stage. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు చింపురు చుట్టదాని శివలెరకన చుట్టదాని
మనకు కొంచెం చేంజ్ కావాలమ్మా. దరువు మార్చి కొత్త సౌండ్ వేసుకోండి. నర్సబెల్లే 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 గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి. నర్సబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి. కలిసినాది గంగదారి కలిసినాది గంగదారి నాటు పిల్ల మాటలకు గంగదారి. కోటుగాడు రెచ్చిపోయే గంగదారి. Oh, really? Mother and daughter has so much sync. You just rocked the floor. That was amazing performance. Thank you. And to give away the appreciation certificate, I request Mr. Kalimuddin Mohammed onto the dais. Butterflies. Now, next in line, we have the performance from Angels group. Naina, Shraddha, Adya, Sri Sanvi. So, are you going to rock the floor? Please come on to the stage. చూపించవయ్యా. నీకు అర్థమవుతుందా? నా కాఫీ కప్పుల్లో
ఓ మా బేబీ ఓ నీకు ముద్దులు పెట్టాలి ఓ మా బేబీ ఓ నా చున్నీ నీకు టై కట్టాలి Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu వీళ్ళ గ్రూప్ నేమ్ లాగానే వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఏంజల్స్ వచ్చి ఇక్కడ డాన్స్ చేస్తున్నట్టే ఉందండి. సో నా వీళ్ళ సర్టిఫికెట్స్ ఇవ్వడానికి ఐ వెల్కమ్ ప్రహలిక అండ్ రంజని ఆన్ టు ద స్టేజ్. ఓకే, వీ వర్ హోపింగ్ ఫర్ ద క్రౌడ్. యాక్చువల్లీ ఎగ్జాక్ట్ టైంకి మంచి టైంకి క్రౌడ్ ఫుల్ అయిపోతుంది. సో వీ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఎందుకో చెప్తారా? ఫర్ షూర్. అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ హట్కే అనొచ్చు, వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్. అండ్ ఇట్స్ అ స్కిట్ అండ్ గ్రూప్ పేరు వచ్చేసి కృష్ణం వందే జగద్గురుం. స్కిట్ పేరు కూడా అదే. అండ్ so I'll just give out the actors in this skit. Siya, Vasishta, Anirudh, Pradyumna, Kamal, Amrita, Kartikeya, Joshita, Anjana, Vaishnavi, Naren, Srivatsa, Ohit, Mauktika, Vanshika. So a big round of applause. And as I said, please be stuck to your seat and listen to watch the skit, this wonderful skit. మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినాం స్కిట్ అని. సో గట్టిగా చప్పట్లు ఒక్కసారి. ఏ కమ్ ఆన్. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే ధర్మము క్షీణించి అధర్మము ప్రబలును దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షణార్థం నేను ఈ లోకంలో ప్రతి యుగమునందు అవతరిస్తాను అని కృష్ణ పరమాత్ముడు భగవద్గీత నందు చెప్పిన సత్యం. కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడే పరమతత్వం, కృష్ణుడే చరమ లక్ష్యం. యుగావసరాలకు అన్వయించుకోదగ్గ మహాగాథ శ్రీకృష్ణుడిది. భాగవత కృష్ణుడి బాల్య చేష్టలు ముగ్ధ మోహనాలు. భారత కృష్ణుడు ధీరోదాత్తుడు, రాజనీతిజ్ఞుడు, వ్యూహ నిర్మాణ చతురుడు, స్ఫూర్తి ప్రదాత. రూపం నల్లనిదే కానీ మనసు వెన్నపూసలా తెల్లనిది. అసలు కృష్ణుడంటేనే అలౌకిక ఆనందానికి ప్రతిరూపం. సచ్చిదానంద రూపం, సచ్చిత్ ఆనంద స్వరూపం. శ్రీకృష్ణుడంటే ఆనందతత్వం, ప్రేమతత్వం, స్నేహతత్వం, ప్రకృతి తత్వం. కృష్ణం వందే జగద్గురుం. దేవ
దేవదేవులకు ప్రణామాలు. భూదేవి, అంతయు కుశలమే కదా? మీ రాకకు గల కారణమేమిటి? ఓ బ్రహ్మదేవ, భూలోకములో రాక్షసుల అరాచకాలు, ఆకృత్యాలు మితిమీరిపోతున్నాయి. సాధు జనులు మరియు మునులు అష్ట కష్టాలు పడుతున్నారు. ధర్మ రక్షణార్థం మీరే ఏదైనా తరుణోపాయం చూపించండి స్వామి. తల్లి, దిగులు చెందకు. లోకరక్షకుడైన ఆ నారాయణుడిని వేడుకుందాము. ఆ శ్రీమన్నారాయణుడే తప్పక సహాయం చేయగలడు. నమో నారాయణ. బ్రహ్మదేవ, భూదేవితో కలిసి విచ్చేశారు. కుశలమేనా లేక ఏదైనా విపత్కర పరిస్థితి? జగన్నాయక, మీకు తెలియనిదేమున్నది? దానవుల అకృత్యాలతో తల్లడిల్లుతున్న భూమాత రక్షణార్థం తరుణోపాయం చూపించుము. అవశ్యము బ్రహ్మదేవ. భూదేవి, మా తదుపరి అవతారమునకు సమయం ఆసన్నమైనది. దేవతలు యాదవులుగా, నేను కృష్ణుడిగా అవతరించి దుష్ట సంహారణ చేసి ధర్మ పరిరక్షణ కావించదను. మీరు నిశ్చింతగా ఉండండి. ధన్యోస్మి స్వామి. వసుదేవ, మన మైత్రి బంధుత్వంగా మారినందుకు చాలా సంతోషంగా ఉంది. మా సోదరి దేవకితో మీ వివాహం కడు ఆనందకరం. లస్స పలికితివి మిత్రమా. ఈ అనుబంధం ముమ్మాటికి మాకు కూడా సంతోషకరం. వసుదేవ, ఈ ఆనందకర సమయంలో మేమే స్వయంగా మిమ్ములని మా రథములో నగరానికి తీసుకెళ్ళెదను. కంస, నీవు ఎంతో ప్రేమగా దేవకీ వసుదేవుల వివాహం జరిపించి వేడుక చేస్తున్నావు. కానీ ఆ దేవకీ వసుదేవుల 8వ సంతానం చేతిలోనే నీ మరణం సంభవిస్తుంది. ఏమిటి? దేవకి అష్టమ గర్భం నా పాలిట మృత్యువా? అయితే దేవకిని ఇప్పుడే వధించి ఆ అవకాశమే లేకుండా చేసేదను. అన్నా, నీ చేతులారా పెంచి పెళ్లి చేసింది ఇప్పుడు నన్ను చంపడానికేనా? ఆకాశవాణి వాక్కుని నమ్మి నీ కరవాలానికి నన్ను బలి చేస్తావా? స్వామి, బావా, తొందర పడకు. ఏ పాపము తెలియని దేవకిని వధించుట ధర్మమేనా? నీ మృత్యుకారకం మా సంతానమే కాని దేవకి కాదు కదా. సరే, వదిలిపెడతాను. కానీ మీ సంతానాన్ని పుట్టిన వెంటనే నాకు అప్పగించాలి. నేటి నుంచి కారాగారమే మీకు నివాసం. ఇదే నా మాట. నా మాటే శాసనం. బాలుడి తేజస్సు, దైవోపదేశం ప్రకారం ఈ కారణ జన్ముడిని నేను గోకులంలో యశోదానందుని ఇంటికి చేర్చెదను. ఏమిటి వైపరీత్యము? ఇప్పుడు ఈ హోరు గాలివానలో యమునా నదిని ఎలా దాటి వెళ్ళగలను? దేవదేవా, నీవే రక్ష. వసుదేవ, కంసుని కారాగారం నుంచి మీరు విముక్తులైనారా? ఈ బాలుడెవరు? ఈ విపరీత సమయంలో మధుర నుంచి మీరు ఎలా రాగలిగారు?
నందా, ఇది దైవ సంకల్పం. కారణ జన్ముడైన ఈ బాలుడిని మీ సంరక్షణలో పెంచాలనేది దైవ నిర్ణయం. మీ సంతానమైన ఆడబిడ్డని మాతో తీసుకెళ్లాలనేది దైవ సందేశం. అవశ్యము వసుదేవ, మీరు చెప్పినట్లు నాకు జన్మించిన ఈ ఆడబిడ్డని మీరు తీసుకెళ్ళండి. అంతయు మంచే జరుగుతుంది. నన్ను చంపడానికి జన్మించిన మీ 8వ సంతానం ఈ ఆడబిడ్డేనా? తక్షణమే ఈ బిడ్డను వధించదను. అయ్యో భగవంతుడా, ఈ బిడ్డని కూడా పోగొట్టుకునే దుస్థితి నాకేలా కలిగెను? అన్నా, కనికరం చూపండి. ఈ ఆడబిడ్డ వలన మీకేమి ఆపద కలుగును? దయతలచి ఈ ఆడబిడ్డని చంపకుండా వదిలేయండి. వదిలే ప్రసక్తే లేదు, చంపాల్సిందే. ఓరి అధికార దుర్మదాంధుడా, అన్యులని అంతమొందించి నన్ను కూడా చంపాలనుకుంటున్నావా? నన్ను చంపడం నీ తరం కాదు. నిన్ను సంహరించే మహానుభావుడు జన్మించి మరొక చోట సురక్షితంగా ఉన్నాడు. ఆ కారణ జన్ముని చేతిలో నీ మరణం తప్పదు. కృష్ణ, వద్దు వద్దు, ఆ మన్ను తినద్దు. కృష్ణ, తినద్దని చెప్పానా? ఉండు, నేను అమ్మ చెప్పిస్తాను. అమ్మా, తమ్ముడు నేను చెప్పినా వినకుండా నన్ను తింటున్నారు. కృష్ణ, ఏమిటి, మన్ను తిన్నావా? లేదమ్మా, తినలేదమ్మా. అబద్ధం చెప్తున్నావా? ఏది, నీ నోరు తెరిచి చూపించు. యశోద, ఏమి జరిగింది? ఎందుకలా నిశ్చేష్టురాలిగా అయిపోయావు? మహారాజా, నేను కృష్ణుడి నోటిలో విశ్వం అంతా చూసేసరికి దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఇదెలా సాధ్యం స్వామి? యశోద, కృష్ణుడు సాధారణ బాలుడు కాదు కదా, కారణ జన్ముడు. సాక్షాత్తు ఆ మహావిష్ణు స్వరూపం. అంతయు కృష్ణమాయలే, కృష్ణలీలలే. కృష్ణ, నీ అల్లరి పనులు మానట్లేదు కదా? మళ్ళీ వెన్న తింటున్నావా? ఇక ఉపేక్షించను. నువ్వు కుదురుగా ఉండేంత వరకు నిన్ను ఆ రోలుకు కట్టేస్తాను.
కృష్ణ, మేము కుబేరుని పుత్రులమైన నలకుబేరుడు మరియు మణిగ్రీవుడము. క్రితం జన్మలో నారదుని శాపం వలన ఈ వృక్షాల రూపంలో గోకులాన ఉన్నాము. కృష్ణ, మీ వలన మాకు శాప విమోచనం కలిగి తిరిగి నా రూపాలు ప్రసాదించబడ్డాయి. మీకు చాలా కృతజ్ఞతలు. జయము జయము కృష్ణ. ఇక సెలవు. కొన్ని సంవత్సరాల తర్వాత కాళింది మడుగు తీరాన కృష్ణుడు తన స్నేహితులతో ఆడుకుంటుండగా కృష్ణ, ఈ నీటిలో ఆలయుడి విషం వలన ప్రమాణం జరుగుతుంది. నీవే కాపాడాలి. అటులైనచో ఆ కాళీయుడికి తగిన శాస్తి చేయవలసి. మీరందరూ ఈ తీరాన్నే ఉండండి. నేను నదిలోనికి వెళ్ళి చూసేదను. నా విషం అహంకారం అంతయు హరించిపోయాయి. నా పైన దయతలచి ప్రాణభిక్ష పెట్టు. కాళీయ, నీవు తక్షణమే ఈ నదిని విడిచి జనావాసానికి దూరంగా వెళ్ళిపో. అవశ్యం కృష్ణ, ఇక దూరంగా వెళ్తాను. కానీ ఆ గరుత్మంతుడి నుంచి ఏ ఆపద కలగకుండా కాపాడండి. సరే కాళీయ, నీ తలపైనున్న నా పాద గుర్తులను చూసి గరుత్మంతుడు నీకు ఎట్టి హాని తలపెట్టడు. నా భయం నీకు ఎప్పుడూ ఉంటుంది. తండ్రి, మీరందరూ ఎక్కడికి బయలుదేరారు? కృష్ణ, ప్రతి ఏడు ఇంద్రుణ్ణి కొలవడం మన ఆనవాయితీ. మేమందరం ఆ ఇంద్రుణ్ణి పూజించి తప్పించడానికి వెళ్తున్నాము. ఆ ఇంద్రుడిని పూజించి ఏమి ప్రయోజనం? మన గోకులానికి, మన గోవులకు ఎంతో మేలు చేస్తున్న ఈ గోవర్ధనగిరికి పూజలు చేయడం ఉత్తమం కదా. కనుక మీరందరూ ఆ ఇంద్రునికి బదులు గోవర్ధనగిరిని పూజించండి. కృష్ణ, చూడు, ఇంద్రుడి ఆగ్రహానికి ఇప్పుడు గోకులం అతలాకుతలం అవుతోంది. తండ్రి గారు, దిగులు చెందవద్దు. గోకుల రక్షణ నా బాధ్యత.
అమ్మా, మధురలో జరగనున్న మల్లయుద్ధ పోటీలకు కంసుడి నుంచి మాకు ఆహ్వానం వచ్చినది. మమ్ములను ఆశీర్వదించి పంపండి. కృష్ణ, వద్దు నాయనా, ఆ కంసుడు మరలా ఏదో పన్నాగం పన్నినట్టున్నాడు. నీకు ఏమి అపాయం కలుగునో? అమ్మా, భయము వలదు, మేము తప్పక విజయం సాధిస్తాము. సరే నాయనా, జాగ్రత్తగా వెళ్ళి రమ్ము. కృష్ణ, ఇంతకాలం నీకై నలుమూలలా గాలించాను. నీ చావును వెతుక్కుంటూ నీవే ఇక్కడికి వచ్చావు. కంస, నేటితో నీ పాపం పండినది. నీ మరణం తథ్యం. అద్భుతం, అత్యద్భుతం, అసలు మాటల్లో వర్ణించలేను. అబ్సల్యూట్లీ. లాస్ట్కి ఎట్లయితే ఆ వెనకాలంతా స్క్రీన్ ఇదైందో, లిటరలీ ఆల్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఒళ్ళు గగ్గులు పొడిచింది అంటారు కదా. యా, గూస్ బంప్స్. ఒక్కసారి అందరూ నిలబడి, ఐ రిక్వెస్ట్ ఇట్ నీడ్స్ అ స్టాండింగ్ ఒవేషన్. అందరూ నిలబడి, దే డిజర్వ్ ఇట్, దే డిడ్ ఇట్ అసలు అంటే వర్డ్స్ సరిపోవు. సో ప్లీజ్ అందరూ ఒక్కసారి నిలబడి గట్టిగా చప్పట్లు. అంత టీం అంతా రావాలి ఒక్కసారి స్టేజ్ పైకి ప్లీజ్. దోస్ హు హావ్ ఎంకరేజ్ దెమ్, ట్రైన్ చేసిన వాళ్ళందరూ ఒక్కసారి ప్రతి ఒక్కరు రండి. ఇట్ వాజ్ రియలీ అమేజింగ్. ప్రతి ఒక్కరు హూ హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్ ప్లీజ్ అందరూ రండి. ఇట్స్ అమేజింగ్. అసలు మనం చెప్పకపోయినా 15 minutes అందరూ స్టిక్ అయిపోయి ఉన్నారు యాక్చువల్లీ సీట్స్కి. చెప్పినాము బట్ స్టిల్. యా, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇంత అమేజింగ్ పర్ఫార్మెన్స్ని తీసుకొచ్చి మాకు ఇక్కడ ప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ కూడా ఫర్ ఎంకరేజింగ్ దిస్, రియలీ అప్రిషియేటెడ్. ఈ అద్భుతాన్ని అప్రిషియేట్ చేయడానికి మరొక్కసారి జేజేలు. సో శ్రీనివాస్ మన్యం గారిని, హరి రావుల గారిని, ప్రకాష్ చిట్యాల గారిని, వీళ్ళని అప్రిషియేట్ చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండి ప్రవీణ్ నీలా గారు. అసలు అమేజింగ్ పర్ఫార్మెన్స్ తీసుకొచ్చారు. ఈ దేశంలో కెనడాలో ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్తోని ఇంత మంచిగా ట్రైన్ చేసి ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటే ఈజ్ నాట్ ఈజీ. కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్ మీకు, మీ మొత్తం టీంకి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. సో ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన శ్రీనివాస్ మన్యం గారికి అండ్ టీసీఏ టీం వారికి మొదట కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో మీ అందరికీ తెలుసు, మన భవిష్యత్ తరాలకి, మన పిల్లలకి మనం ఆస్తులు ఇవ్వచ్చు, ఇంకా ఏమైనా ఇవ్వచ్చు, అవి కొన్ని ఏళ్ళు ఉంటాయి పోతాయి. కానీ మన సంస్కృతి, మనం ఇచ్చే మర్యాద, మనం నేర్పించే సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి లైఫ్ లాంగ్ ఉండిపోతాయండి. సో ఇంతకంటే మనం ఏమైనా ఆస్తి ఇవ్వలేమో. సో ఇదే మనం ఇచ్చే ఆస్తి వాళ్ళకి. సో ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని మర్చిపోకుండా సో మీరు పాటించండి, అలాగే మన భవిష్యత్ తరాలకు కూడా అందజేయండి. సో అదే థీమ్తో, అదే ఉద్దేశంతో మేము ఇంత కష్టపడి ఈ స్కిట్ చేశామండి. సో
సో దీనికి ప్రసాద్ గట్టి గారు కూడా చాలా సహకారం చేశారు. సో వెనకాల విజువల్స్ ఇవన్నీ కూడా. సో ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు అండి, సో కేవలం మన సంస్కృతి మీద ఉన్న ప్రేమతోని ఇంత శ్రమపడి ఈ నాటకం ప్రదర్శించబడింది. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన టీసీఏ టీం వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐ రిక్వెస్ట్ హరిభాయ్ టు టాక్. ప్రసాద్ గారు. నమస్కారం అండి. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. అమేజింగ్, అమోఘం, అద్భుత పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరిభాయ్. ప్రకాష్ చిట్యాల గారు, ఎనీ మెసేజ్? హలో, నమస్కారం అండి. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, చాలా బాగా చేశారు అందరూ. ఓకే, గుడ్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. సో ఇది మొత్తం ఈ పర్ఫార్మెన్స్కి, స్కిట్కి బ్యాక్ బోన్ ప్రసాద్ గారు అండ్ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ సో 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 మచ్. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. వీడ్ లైక్ స్కిట్ ఫర్ ఎవ్రీ పర్ఫార్మెన్స్, సో దట్ అట్లీస్ట్ ఇట్లా మెథాలజీ గురించి మనకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలుస్తుందని అనుకుంటున్నాము. ఎంత మనము పిల్లలకి లైక్ ఇండివిజువల్గా చెప్పినా కూడా విజువల్గా చూస్తే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ వన్స్ అగైన్. మళ్ళీ ఇంకొకసారి ప్రసాద్ గారికి, ప్రవీణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద స్పైన్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్లీ అందరికీ గట్టిగా వచ్చేసి కూర్చున్నారు మళ్ళీ. ఇంకా ఫుల్ హౌస్, ఎగ్జాక్ట్లీ ఫుల్ హౌస్. ఎస్. సో మరి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లిటిల్ ఏంజల్స్. ఓకే, యా. ఇంతసేపు దేవుళ్ళు వచ్చారు, ఇప్పుడు దేవదూతలు వస్తున్నారు. రైట్. సో అనిక, రిషిత, రేహాన్షి, కాశ్వి, ఆన్వి, వెల్కమ్ టు ద స్టైర్స్. వచ్చేస్తున్నారా చిట్టి బుడతలు, లిటిల్ ఏంజల్స్? యు ఆల్ లుక్ సో ప్రిటీ. పూలమే పిల్ల గుండెను ఇల్లా దండగ అల్లా పూలమే పిల్ల పూలమే పిల్ల పూలమే పిల్ల అమ్మాయి జల్లో చేరేది ఎల్లా పూలమే పిల్ల ఊరెడు పూలే మారాణి పీరే చారెడు చంపలే
చూస్తే అమ్మా ఇంతకాలము లేదే వింత లోకము ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే ఇంతకాలము లేదే వింత లోకము ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే ఏందమ్మడు పిచ్చోన్నయ్యా సేవట్టుడు ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 లిటిల్ ఏంజల్స్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసినారు. ఈ లిటిల్ ఏంజల్స్ని అప్రిషియేట్ చేయడానికి ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ స్ఫూర్తి గారు టు గివ్ అవే ద అప్రిసియేషన్ సర్టిఫికేట్స్. You all once again look really, really pretty. నెక్స్ట్ ఇంకొంతమంది చిచ్చర్ పిడుగులు వస్తున్నారు. ఈసారి మిమ్మల్ని గెస్ట్ చేయనిస్తా. అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయిలా అబ్బాయిలా? ఓకే, ఐ హియర్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ votes ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్. యా ఓకే, టు బ్రేక్ ఇట్ టు యూ గైస్, ఎవరైతే అబ్బాయిలు అన్నారో ఐఎమ్ రియలీ సారీ, ఇట్స్ అమ్మాయిలు. ఓకే, థ్యాంక్ యూ క్యూటీస్. ఓకే, వీళ్ళ గ్రూప్ పేరేంటో ఒకసారి కనుక్కుందాము.